ఓకే, క్వశ్చన్ చూసుకుంటే 2 blocks of equal masses are tied with a light string passing over a massless pulley, assuming frictionless surfaces. The acceleration of the center of mass of the two blocks is. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఈ రెండు బ్లాక్ల యొక్క సెంటర్ ఆఫ్ మాస్ యాక్సలరేషన్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఈ రెండు బ్లాక్లకి మాస్ సేమ్ అన్నాడు, అది క్యాపిటల్ M అనుకుందాం. ఓకే, సో మనకి బ్లాక్ ఎటువైపు స్లైడ్ అవుతుంది అంటే మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇవ్వలేదు, అంటే ఈ సైడ్ స్లైడ్ అవుతుంది, ఈ సైడ్ స్లైడ్ అవుతుందా అని మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. అంటే మనకి ఇది స్లోప్ ఎక్కువ ఉంది కదా, సో స్లోప్ ఎక్కువ ఉంటే మనకి అటువైపుకే స్లైడ్ అవుతుంది, స్లోప్ తక్కువ ఉంది కాబట్టి ఇటువైపుకి స్లైడ్ అవుదాం. సో మనకి యాక్సలరేషన్ ఎలా ఉంటుంది, మనకి యాక్సలరేషన్ ఇలా కిందకు ఉంటుంది ఈ బ్లాక్కి ఏమో ఇలా పైకి ఉంటుంది. సేమ్ యాక్సలరేషన్తో మూవ్ అవుతాయి రెండు బ్లాక్లు. ఫర్ సపోజ్ ఏ అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండు బ్లాక్లకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటే మనకి ఫర్ సపోజ్ ఇలాగా పైకి టెన్షన్ టీ యాక్ట్ అవుతుంది, రెండిట్లకి సేమ్ టెన్షన్ యాక్ట్ అవుతుంది. ఓకే, ఇలా మనకి mg sin 60 యాక్ట్ అవుతుంది, ఇటువైపుకి mg sin 30 యాక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ బాడీకి సెకండ్ బాడీకి ఈక్వేషన్ కనబడదాం. ఓకే, ఫర్ ఫస్ట్ బాడీ అంటే మనకి ఈక్వేషన్ దేనికంటే ఏ ఎంత ఫైండ్ చేయడానికి చూసుకుంటే మనకి ఫస్ట్ బాడీలో ఈక్వేషన్ ఎలా వస్తుంది అంటే మనకి mg sin 60 degrees మైనస్ t ఈజ్ ఈక్వల్స్ టు ma అవుద్ది. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఫర్ సెకండ్ బాడీకి ఎలా ఉంది, t మైనస్ mg sin 30 ఈజ్ ఈక్వల్స్ టు ma. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. సో 1+2 చేస్తే మనకి ఈ టీ క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్ మనకి ఎలా వస్తుంది, మనకి mg కామన్ చేస్తే మనకి sin 60 degrees మైనస్ sin 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు 2ma వస్తుంది. mm క్యాన్సిల్ అవుతే g వాల్యూ మనకి 10. సో sin 60 అంతా మనకి √3/2 మైనస్ sin 30 అంతా 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 2a. ఈ 2 5 టైమ్స్ పోద్ది. సో మనకి a ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ √3 మైనస్ 1/2 వచ్చింది మనకి ఏ వాల్యూ. సో మనకి సెంటర్ ఆఫ్ మాస్ యాక్సలరేషన్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి మనకి m1 a1 బార్ ప్లస్ m2 a2 బార్ బై m1 ప్లస్ m2. ఫర్ సపోజ్ నేను దీన్ని ఈ యాక్సలరేషన్ నేను a1 అనుకుంటున్నాను, ఈ యాక్సలరేషన్ నేను a2 అని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఇవి ఎలా యాక్ట్ అయినాయి మనకి ఫర్ సపోజ్ a1 ఎలా యాక్ట్ అయిందంటే డయాగ్రామెటిక్గా చూద్దాం. a1 మనకి ఇలా కిందకి తీసుకుంటే మనకి a1 ఇలా కిందకి యాక్ట్ అయింది విత్ మేకింగ్ అన్ యాంగిల్ ఎంత 60 degrees హారిజాంటల్తో యాక్ట్ చేస్తుంది. సో నేను ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటే మనకి ఇది x అవుద్ది, ఇది y అవుద్ది. సో a1 ఇలాగ ఉంది కదా, ఇలా కిందకి ఎక్స్టెండ్ అవుతుంది. సో మనకి ఇక్కడ 60 అయింది కాబట్టి ఇక్కడ కూడా 60 degrees అవుద్ది. సో మనకి ఇది a1 బార్ అయితే మనకి ఇలాగా కాంపోనెంట్స్గా రిజల్వ్ అవుతుంది కదా, ఇది a1x అవుద్ది, ఇది a1y అవుద్ది. సో మనకి a1x a1y కనబడతాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు a1x ఏమవుద్ది మనకి a1x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ a cos 60 అవుతుంది కదా. సో దట్ ఈక్వల్స్ టు మైనస్ a cos 60 అంటే ఎంత మనకి 1/2. సో మనకి a1x ఎంత వచ్చింది మనకి మైనస్ a/2 వచ్చింది. ఓకే, అలాగే మనం ఈ a1y కూడా కనబడతాం. a1y అంతా మనకి a1y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ a sin 60 అవుద్ది. సో దట్ ఈక్వల్స్ టు మైనస్ a ఇంటూ sin 60 అంతా మనకి √3/2. సో మనకి a1y ఎంత వచ్చిందంటే మైనస్ 3a √3a/2 వచ్చింది మనకి. సో అలాగే మనకి సెకండ్ బ్లాక్ చూసుకుంటే సెకండ్ బ్లాక్ యొక్క యాక్సలరేషన్ ఎలా ఉంది మనకి సెకండ్ బ్లాక్ యొక్క యాక్సలరేషన్ మనకి ఎలా ఉంది కదా, a2 హారిజాంటల్తో 30 degrees మేక్ చేస్తుంది. సో నేను ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటే మనం ఓకే, సో ఇది x యాక్సిస్ అవుద్ది, ఇది y యాక్సిస్ అవుద్ది. సో మనకి ఇటువైపుకి a2x అవుద్ది, ఇలా పైకి a2y కాంపోనెంట్ రిజర్వ్ అవుద్ది. సో మనం a2x a2y కనబెడతాం. సో a2x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి మైనస్ a cos 30 అవుద్ది. దట్ ఈక్వల్స్ టు మైనస్ a cos 30 అంటే ఎంత మనకి √3/2.
సో మనకి దేర్ఫోర్ మనకి a2x ఎంత వచ్చింది, మనకి -a√3/2 వచ్చింది. ఓకే, అలాగే a2y కనబడదాం. a2y కనబెట్టాలంటే మనకి a2y ఎంత వస్తుంది, ఇక్కడ a sin 30 వస్తుంది. సో దట్ ఈక్వల్స్ టు a sin 30 ఎంత మనకి 1/2. సో దేర్ఫోర్ మనకి a2y ఎంత వచ్చింది, మనకి a/2 వచ్చింది. ఓకే, మనకి a1x, a1y, a2x, a2y వచ్చింది. ఇప్పుడు మనం సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములాని మనం గులాక్ కూడా రాసుకోవచ్చు. మనం ఇలాగే కాకుండా మనకి అలాంగ్ x యాక్సిస్ అలాంగ్ y యాక్సిస్ సెంటర్ ఆఫ్ మాస్ విడివిడిగా కట్టి మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ax సెంటర్ ఆఫ్ మాస్, ay సెంటర్ ఆఫ్ మాస్ కనిపెట్టి మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. మనకి ax కామన్ బై ప్లస్ ay కామన్ స్క్వేర్లో అవుతాయి. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి a కామన్ వచ్చేస్తుంది. ఫస్ట్ మనం ax కామన్ ay కామన్ కనబెడదాం. సో మనకి ax కామన్ కనబెట్టాలంటే ax కామన్ ఈజ్ ఈక్వల్స్ m a1x ప్లస్ m a2x బై m ప్లస్ m. సో దట్ ఈక్వల్స్ టు m క్యాన్సిల్ అయిపోతే మనకి a1x ఎంత, మనకి a1x మనకి -a/2 వచ్చింది. సో -a/2 ఇంటూ a2x ఎంత, మనకి a2x మనకి -3a/2 వచ్చింది. సో -√3a/2 వచ్చింది. √3a/2/2 వస్తుంది. సో దట్ ఈక్వల్స్ టు a కామన్ చేస్తే మనకి 1 + √3/2/2. దేర్ఫోర్ మనకి ax కామన్ ఎంత వస్తుంది, మనకి సెంటర్ ఆఫ్ మాస్ ఎంత వస్తుంది, దట్ ఈక్వల్స్ టు -a × 1 + √3/4 వచ్చింది. ఓకే, అలాగే ay సెంటర్ ఆఫ్ మాస్ కనబడదాం. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ యాక్సిలరేషన్ అలాంగ్ y కాంపోనెంట్ ఇస్ ఈక్వల్స్ టు m × a1y ప్లస్ m × a2y/m ప్లస్ m. సో దట్ ఈక్వల్స్ టు m కామన్ తీసేస్తే మనకి a1y ఎంత వచ్చింది, మనకి a1y మనకి -a√3/2 వచ్చింది. సో అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. -a√3/2 ప్లస్ a2y ఎంత వచ్చింది, మనకి a2y మనకి a/2 వచ్చింది. సో అది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి a/2/2 వస్తుంది. సో దట్ ఈక్వల్స్ టు ఏం కామన్ తీస్తే మనకి 1 - √3/2/2. సో మనకి దేర్ఫోర్ మనకి ay సెంటర్ ఆఫ్ మాస్ ఎంత వచ్చింది, మనకి దట్ ఈక్వల్స్ టు a × 1 - √3/4 వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. అది ఏంటంటే a కామన్ ఈజ్ ఈక్వల్స్ టు √ఓవర్, అంటే a సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు √ax సెంటర్ ఆఫ్ మాస్ హోల్ స్క్వేర్ ప్లస్ ay సెంటర్ ఆఫ్ మాస్ హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్స్ టు √ఓవర్ ఎంత వచ్చింది, మనకి ax సెంటర్ ఆఫ్ మాస్ మనకి -a 1 + √3/4 హోల్ స్క్వేర్, అంటే -a × 1 + √3/4 హోల్ స్క్వేర్ ప్లస్ ay ఎంత వచ్చింది, మనకి ay సెంటర్ ఆఫ్ మాస్ a × 1 - √3/4 హోల్ స్క్వేర్ రాసుకోవాలి. సో మనకి a/4 హోల్ స్క్వేర్ కామన్ తీస్తే మనకి √ఓవర్ a/4 హోల్ స్క్వేర్ కామన్ తీసేస్తే మనకి ఏముంటుంది, మనకి 1 + √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - √3 హోల్ స్క్వేర్ ఉంటుంది. సో మనకి దట్ ఈక్వల్స్ టు ఇది రూట్ నుంచి బయటికి వెళ్ళిపోతే మనకి a/4 వస్తుంది. √ఓవర్ 1 + √3 హోల్ స్క్వేర్ ఏమవుతుంది, మనకి 1 + √3 హోల్ స్క్వేర్ 3 ప్లస్ 2√3 ప్లస్ 1 - √3 హోల్ స్క్వేర్ ఏమవుతుంది 1 + 3 - 2√3. సో ఈ 2√3 క్యాన్సిల్ అయిపోతే మనకి a/4 × √8 వస్తుంది. సో మనం √8ని ఎలా రాసుకోవచ్చు, మనం a/4 × 2√2 కింద రాసుకోవచ్చు కదా. ఈ 2 ఇక్కడ 2 టైమ్స్ పోతే మనకి ఈ √2 టైమ్స్ పోద్ది. సో మనకి ఏ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత వచ్చింది, దట్ ఈక్వల్స్ టు a/√2 వచ్చింది. మనకి ఏ ఎంత వచ్చింది, మనకి స్టార్టింగ్లో మనకి ఏ ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ 5 × √3 - 1/2 వచ్చింది మనకి ఇక్కడ ఏ అనేది. సో దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 5 × √3 - 1/2 × 2√2 అవుతుంది మనకి. దేర్ఫోర్ మనకి సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ యాక్సిలరేషన్ ఎంత వచ్చింది, మనకి 5 × √3 - 1/2 వచ్చింది. ఓకే, మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ 2B ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.